హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ గనుక వీడియో నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి. మిత్రమా, వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. అదేవిధంగా జస్ట్ ఒక లైక్ కొట్టండి మిత్రమా. నేను మీకు అందించే సమాచారం ఏదైతే ఉందో నేను కోరుకునేది మీ నుంచి ఒక సబ్స్క్రైబు, షేరు, అదేవిధంగా ఒక లైక్. ఓకేనా? సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిస్టిక్ కోర్టుకి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, డిస్టిక్ కోర్టుకి ప్రిపేర్ అవుతున్నటువంటి వారి కోసం అసలు ఏ మీడియాలో చదవాలి, ఎలా చదవాలి, అసలు ఈ టాపిక్ నుండి ఖచ్చితంగా ప్రశ్న పడుతుందంటే పడుతుంది. ఓకేనా? సరే చూద్దాం. ఇప్పుడు మీరందరూ కూడా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన వాట్సాప్ ఛానల్ యొక్క లింకు ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఉంది. వాట్సాప్ ఛానల్ లింకు, టెలిగ్రామ్ లింకు, అదేవిధంగా మన యాప్ లింకు మనకి అన్నీ ఉంటాయి. అక్కడ ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మనకి వాట్సాప్ ఛానల్ పైన క్లిక్ చేసి డైరెక్ట్గా వాట్సాప్ ఛానల్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఫాలో కొట్టండి. ఫాలో కొట్టిన తర్వాత అక్కడే రైట్ సైడ్లో ఫాలో కొట్టిన తర్వాత అక్కడే బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. డైలీ ఖచ్చితంగా ఒక 6 నుంచి 10 పేపర్ నేను రోజు చదువుతా. ఆ 10 పేపర్లో కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే వస్తాయో వాటిని మన వాట్సాప్ ఛానల్ పోస్ట్ చేస్తుంటా. కాబట్టి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కానీ, ప్రభుత్వం నుంచి ఏ సమాచారం అయినా కానీ తెలుసుకోవాలనుకుంటే, నా నుంచి ఏ సమాచారం తెలుసుకోవాలన్నా ఒకసారి మీరు వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇప్పటికే 3000 మందికి పైగా ఉన్నారు. మీరు ఒకసారి జాయిన్ అవ్వండి. మీకు ఉపయోగకరంగా ఉంటే జాయిన్ అవ్వండి, లేకపోతే ఎగ్జిట్ అయిపోండి. ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? సరే, ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి మోస్ట్ ఇంపార్టెంట్ ఒక టాపిక్ ని తీసుకొచ్చాను. ఈ టాపిక్ నుండి గత డిస్ట్రిక్ట్ కోర్ట్ పేపర్లలో ఈ టాపిక్ నుండి ఒక బిట్టు 2 బిట్లు ఉన్నాయి. ఒక పేపర్ 2 బిట్లు ఉన్నాయి, ఒక పేపర్ 1 బిట్టే ఉంది. కాబట్టి ఈ టాపిక్ నేను చెప్తామని వచ్చాను. అంతకంటే ముందుగా మీరు డిస్ట్రిక్ట్ కోర్టుకి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ రాసిన, లేదా ప్రాసెస్ సర్వర్ ఎగ్జామ్ రాసిన, లేదా స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్ రాసిన, లేదా డ్రైవర్ ఎగ్జామ్ రాసిన, లేదా కాపీస్ట్ ఎగ్జామ్ రాసిన, టైపిస్ట్ ఎగ్జామ్ రాసిన, ఇది మీకు ఉన్నటువంటి పోస్టుల సంఖ్య. దీంట్లో మనకి జూనియర్ అసిస్టెంట్ అనేది డిగ్రీ క్వాలిఫికేషన్. వీటన్నిటికీ కూడా 40 మార్క్స్ జనరల్ నాలెడ్జ్, జీకే ఒకటే. ఇవన్నీ మీరు దీంట్లో ఏది రాసినా కూడా 40 మార్క్స్ జీకే ఒకటే. దాంట్లో ఇండియన్ ఆర్ట్, కల్చరు, డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఒక టాపిక్. రెండవది నేషనల్ మూవ్మెంట్ అండ్ ఇండియన్ హిస్టరీ, ఇది రెండవ టాపిక్. ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జాగ్రఫీ విత్ ఫోకస్ ఆన్ ది ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ. అదేవిధంగా ఇండియన్ పాలిటీ, డే టు డే సైన్స్, నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ కరెంట్ అఫైర్స్ ఉంది. ఈ 40 మార్క్స్కు సంబంధించినటువంటి మీరు ఏదైనా రాయండి. డిస్ట్రిక్ట్ కోర్టు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు దేనైనా మీరు రాయండి. దాంట్లో 40 మార్క్స్కి జనరల్ నాలెడ్జ్ ఉంది. జనరల్ నాలెడ్జ్ అంటే హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ అన్నీ ఉంటాయి. ఆ జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి 40 మార్క్స్ గల వెయిటేజ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్రతి ఒక్క టాపిక్ని కవర్ చేస్తూ గత ప్రీవియస్ పేపర్ల పరిగణలోకి తీసుకొని ఎక్కడ ప్రశ్న అడుగుతున్నాడు అనే దానిపైన ఫోకస్ చేసి మీకోసం మన యాప్లో ప్రత్యేకంగా పీడిఎఫ్ని, బిట్స్ని తీసుకురావడం అనేది జరిగినది. ఎన్ని బిట్స్ ఉంటాయి సార్ అనేది నేను చెప్పను. ప్రతి ఒక్క టాపిక్ని కవర్ చేసాం. మీరు ఒకసారి చూడండి. మీరు ఎలా కొనుగోలు చేయాలంటే, ఎకానమీ వెంకటేష్ సార్ యాప్ని ప్లేస్టోర్కి వెళ్ళి ఎకానమీ వెంకటేష్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎకానమీ వెంకటేష్ సార్ యాప్ని మన యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో ఆ పేరు మీదుగానే ఉంటుంది. ఎకానమీ వెంకటేష్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని దాంట్లో 1 రూపీ గల కోర్స్ ఉంటుంది. 1 రూపీ గల కోర్సుని పర్చేజ్ చేస్తే మీరు ప్రీవియస్ పేపర్లు మొత్తం డౌన్లోడ్ చేసుకోవచ్చు, జిరాక్స్ కూడా తీయించుకోవచ్చు. అదేవిధంగా 299 రూపీస్ ఒక కోర్స్ పెట్టున్నాం.
299 రూపీస్కి ఒక కోర్స్ అనేది నేను పెట్టున్నాను. ఈ 299 రూపీస్ గల కోర్స్ని మీరు పర్చేజ్ చేయండి. దీంట్లో ఈ 40 మార్క్స్ గల జీకేను ఒకటే కాదు, జనరల్ నాలెడ్జ్ ఒకటే కాదు, ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ అన్నీ ఉంటాయి, డే టు డే సైన్స్, కరెంట్ అఫైర్స్ అన్నీ ఉంటాయి. అన్నీ 299 రూపీస్కి నేను మన యాప్లో అప్లోడ్ చేస్తున్నాను. ఈ డిస్ట్రిక్ట్ కూడా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మీరు ఈ బిట్స్ తప్ప మీరు ఏం చదవద్దండి. మీరు ఒకవేళ ఆ బిట్స్ అన్నింటినీ కూడా నేను యాప్లో చదవడం కాదు సార్, ఆ బిట్స్ అన్నింటినీ కూడా డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ తీయించుకుంటాను సార్, ఓకే తీసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకొని 299 రూపీస్ మీరు అమౌంట్ పే చేసి మీరు వాటిని జిరాక్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని ఫోన్లో చేసుకొని వాట్సాప్ ద్వారా జిరాక్స్ అని సెండ్ చేసి మీరు జిరాక్స్ కూడా తీయించుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి, 9030539097కి కాల్ చేయండి. ఈ నెంబర్కి కాల్ చేస్తే నేను మీకు ఏదైనా సలహాలు సూచనలు ఉంటే చెప్తాను, ఓకేనా. నెంబర్ మరొకసారి రాస్తున్నాను, ఇక్కడ చూసుకోండి, 9550 ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. లేదా మన వీడియో థంబ్నెయిల్ కూడా ఉంటుంది నెంబర్, ఒకసారి కాల్ చేయండి. ఇప్పుడు ఇండియన్ ఆర్ట్, కల్చరు, డ్యాన్స్ అండ్ మ్యూజిక్, కళలు, అదేవిధంగా కల్చర్, సాంస్కృతిక, మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అంటే సంగీతము మరియు నృత్యాలు అంటాం. ఈ ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్లో భాగంగా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఒక టాపిక్ ఫోక్ డ్యాన్సెస్, జానపద నృత్యాలు అంటాం. ఫోక్ డ్యాన్సెస్, క్లాసికల్ అండ్ ఫోక్ డ్యాన్సెస్ అంటాం. వీటిలో ముఖ్యమైనది ఖచ్చితంగా ఈ టాపిక్ నుండి ఒక ప్రశ్న అయితే ఉంటుంది మిత్రమా. మీరు ఏ పేపర్ అనేది చూసుకోండి, ప్రీవియస్ పేపర్లో. ఒకటి భరతనాట్యం. భరతనాట్యం అనగానే గుర్తురావాల్సిన తమిళనాడు. కూచిపూడి మన ఆంధ్రప్రదేశ్. కథక్ అంటే ఉత్తరప్రదేశ్. కథక్కలి అంటే కేరళ. కథపుతలి అంటే రాజస్థాన్, ఓకేనా. భరతనాట్యం అనగా తమిళనాడు, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, కథక్ ఉత్తరప్రదేశ్, కథక్కలి కేరళ, కథపుతలి అంటే రాజస్థాన్. అదేవిధంగా కేరళలో మరొకటి ఉంది, మోహిని అట్టం. మోహిని అట్టం కూడా కేరళనే. నెక్స్ట్ దాండియా గుజరాత్. గర్బా డ్యాన్స్ గుజరాత్. దాండియా అంటే గర్బా డ్యాన్స్, ఈ రెండు కూడా గుజరాత్ రాష్ట్రం. ఈ గర్బా డ్యాన్స్ ని లాస్ట్ ఇయర్ 2023 ఇయర్లో యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కో మనకి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్ లిస్ట్లో చేర్చింది మన భారతదేశంలో. మన భారతదేశంలోని యునెస్కో చేత గుర్తింపు పొందినటువంటి ఇప్పటి వరకు మొత్తం ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్ లిస్ట్ మొత్తం సంఖ్య 15 ఉన్నది. 15వది క్లాసికల్ డ్యాన్స్ గర్బా డ్యాన్స్ గుజరాత్, ఓకేనా. దాండియా గర్బా డ్యాన్స్ గుజరాత్. చాపాట సిక్మారి, అంటే సిక్కిం అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సిక్మారి క్లాసికల్ డ్యాన్స్ ఏ రాష్ట్రం అంటే సిక్కిం. మణిపూరి అంటే మణిపూర్ రాష్ట్రం. లవణి తమాషా. లవణి అనే ఫెస్టివల్ ఇటీవల వివాదాస్పదం నిలిచింది. వివాదాస్పదం ఎందుకు నిలిచిందంటే లవణి తుఫాను ఇటీవల మనకి మహారాష్ట్రలో వివాదాస్పదం నిలిచింది. కారణం ఏంటంటే లవణి అనే నృత్యాన్ని ఆ రాష్ట్రంలో చాలా మంది స్త్రీలు డ్యాన్స్ చేస్తారు. ఈ నృత్యం చేసేటప్పుడు చాలా మంది స్త్రీలు పాల్గొంటారు కదా. ఈ లవణి అనే ఒక డ్యాన్స్ చేసేటప్పుడు స్త్రీలు ధరించేటువంటి దుస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ దుస్తువులు ఈ మగవాళ్ళని లైంగికం వైపు ఆకర్షించేటట్టు ఉన్నాయంట. కాబట్టి ఈ లవణి అనే ఒక డాన్స్ ని ఆ రాష్ట్రంలో బంద్ చేయాలని, ఆ రాష్ట్రంలో నుంచి దీన్ని తొలగించాలని, ఇది సంస్కృతికి, ప్రజాస్వామ్యానికి లేదా ప్రజలకు హాని కలిగించేటటువంటి ఒక డాన్స్ కాబట్టి మగవాళ్ళను లైంగిక వైపు ఆకర్షించేటటువంటి ఒక చెడు డాన్స్ కాబట్టి దీన్ని నిషేధించాలంటే వాళ్ళు అనుకున్నారు కానీ నిషేధించలేదు. కాబట్టి లవణి తమాషా మహారాష్ట్ర, షిగాది అనేది గోవా, ఒడిస్సా అంటే ఒడిస్సా రాష్ట్రం, యక్షగానం కర్ణాటక, మన డిఎస్ ఎగ్జామ్ అడిగిన యక్షగానం కర్ణాటక, సత్రియ అంటే అస్సాం, విదేశీయ అంటే బీహార్, విదేశీయ బి అనగా బీహార్, సత్రియ అనగా అస్సాం. నెక్స్ట్ యక్షగానం అంటే కర్ణాటక, గుర్తుంచుకోండి, అర్థమవుతుందా. భరతనాట్యం అనగానే నీకు గుర్తు రావాల్సిన తమిళనాడు, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, కథక్ ఉత్తరప్రదేశ్, కథకలి కేరళ, కథపుతలి రాజస్థాన్, దాండియా గర్బా డ్యాన్స్ గుజరాత్, అదేవిధంగా
సక్మారి, చాయ్పాట, చాపాట్ అండ్ సిక్మారి అనేది సిక్కిము. మణిపూర్ రాష్ట్రం. ఒడిస్సా రాష్ట్రం. యక్షగానం కర్ణాటక. లవణి తమాషా మహారాష్ట్ర. సిగాది గోవా. ఒడిస్సా. యక్షగానం కర్ణాటక. సత్రియ అస్సాం. విదేశీయ బీహార్. అంటే ఈ టాపిక్ పైన ఖచ్చితంగా ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రం అనేది ఉండదు మిత్రమా. ఖచ్చితంగా దీన్ని చదవండి, మీకు ఖచ్చితంగా ఈ టాపిక్ నుండి కవర్ అవుతుంది మిత్రమా. మీరందరూ కూడా ప్లే స్టోర్కి వెళ్ళి ఎకానమీ వెంకటేష్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ 299 రూపీస్ కోర్సు పర్చేజ్ చేయండి. ఇండియన్ పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ, ఈ జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఈ వీటికి సంబంధించి 40 మార్క్స్ సంబంధించి ఈ మెటీరియల్ తప్ప మీరు ఇంకేది చదవద్దండి. కాబట్టి దీనిపైన ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, ఓకేనా. దగ్గరలోనే డిజిటల్ బోర్డు మాకు అందుబాటులో రాబోతున్నది, కాబట్టి క్లాసెస్ కూడా ఇంకా ఎక్కువ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ మిత్రమా.